జిల్లాలోని మత్తు పదార్థాల నియంత్రణకై జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతనలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన 2 మాసాలలో జిల్లాలో ఎక్సైజ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లోని పట్టుబడిన గంజాయి, ఆల్ఫ్రాజోలం, ఇతర మత్తు పదార్థాలు నమోదైనటువంటి కేసుల వివరాల గురించి అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్నటువంటి మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, అవసరమైతే మాదక ద్రవ్యాల విక్రేతలు రవాణా చేసే వారిపై పీడీయాక్ట్ ను ప్రయోగించేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరిస్తూ డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యపరిచేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అలాగే అన్ని పాఠశాలలు, కళాశాలలో ప్రహరీ క్లబ్స్, యాంటీ డ్రగ్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఈ కమిటీలను బలోపేతం చేయాలని, కొంతమంది యువకులు హానికరమైన మత్తు పానీయాల వల్ల యువకుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుని రోడ్డున పడుతున్నారని తెలియజేస్తూ పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరంలోపు సిగరెట్లు, గుట్కాలు వంటి విక్రయాలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్లీ ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజీలలో సో ఆల్ ప్రిన్సిపాల్స్ దయచేసి మీ దగ్గర ఒక క్లియర్ అవేర్నెస్ సెషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ ఫస్ట్ డిగ్రీ కాలేజెస్ లో అన్నింటిలో పెట్టండి. ఆల్ ప్రిన్సిపాల్స్ మనకు యూట్యూబ్ లో కూడా ఉంటాయి సార్ వీడియోలు. సో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్లీ ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజీలలో సో ఆల్ ప్రిన్సిపాల్స్ దయచేసి మీ దగ్గర ఒక క్లియర్ అవేర్నెస్ సెషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ ఫస్ట్ డిగ్రీ కాలేజెస్ లో అన్నింటిలో పెట్టండి. ఆల్ ప్రిన్సిపాల్స్ మనకు యూట్యూబ్ లో కూడా ఉంటాయి సార్ వీడియోలు. ఇంట్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. రెవెన్యూ సైడ్ నుంచి ఏమైనా ఉంటే మేజర్ ప్లేసెస్లో బస్ స్టాండ్స్ అట్లా ఎడ్యుకేషన్ కేజీబీ హాస్టల్స్ అట్లా కూడా చూసుకోవాలి. అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాకపోతే జూనియర్లో మాత్రం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. అవుట్పుట్ రిజల్ట్ రాదు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. మేడం గారు ఆర్టీఐ అసలు కొంచెం ఎక్కువ చేయమని చెప్పండి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మంచిది. ఓకే ఫారెస్ట్ ప్రస్తుతం అయితే ఫారెస్ట్ ఏరియా ఎట్లా ఇక్కడ గాంజా కల్టివేషన్